సురేందర్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకంగా కర్నూలులో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కర్నూలులోని మండల పరిషత్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు తెర్రకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలను నిర్మించి ప్రైవేటుకి అప్పగించాలని, అలాగే కాకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకుండా ఆందోళనలు చేస్తామని సురేందర్ రెడ్డి తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశానికి దాదాపు అన్ని పార్టీలు ప్లస్ అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ప్రైవేటు పరం కానివ్వమం, ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే ఉండాలి, ప్రభుత్వమే ఆపరేట్ చేయాలి, ప్రభుత్వమే పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ పీపీపీ అనే విధానం లేదు. ఆ పీపీపీ విధానం అనేది మీరు కొత్తగా ఈరోజు నిర్మించుకున్నటువంటి విధానం. ఈ విధానాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి ఎన్నికల ముందు ఏదైతే ఆశించారో పేద ప్రజలు, ఈరోజు ఆ పేద ప్రజలకు మెడికల్ విద్య మెడికల్ విద్య వైద్యం అందే పరిస్థితి కనపడడం లేదు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఉద్యమంలాగా ఖచ్చితంగా వ్యతిరేకించడానికి అందరూ కూడా మరి ప్రయాణిస్తున్నారు. దాంట్లోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రజలకు, ఆ కోరుకుంటున్నటువంటి ప్రజా సంఘాలకు అండగా ఉండి ఖచ్చితంగా ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పరం కానివ్వం. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మరి సారథ్యంలో ఈ పేద రాష్ట్రానికి, పేద ప్రజలకు, మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యం అందాలని చెప్పి గ్రామాల్లో మరి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి, మరి అక్కడ అదేవిధంగా మండలాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి, దానికి అందరూ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు, పూర్తి ఎంబీబీఎస్ డాక్టర్లని అక్కడ అపాయింట్ చేసి, మరి ప్రతి ఒక్క ఊరికి ఎక్కడైతే సీరియస్గా ఉన్నా ప్రతి సందులో కూడా వైద్యం అందేటట్లు, మరి ఇంటింటికి వైద్యం, బీపీ, షుగర్, ఎటువంటి